హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మన రామపట్నంలో బీచ్ దగ్గర ఉన్న లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు లైట్ హౌస్ పైకి ఎక్కి అయితే వ్యూ ఎలా ఉంటుందో నేను మీకు చూపిపోతున్నాను. వ్యూ అయితే చాలా బాగుంటుంది పైనుంచి చూస్తే. మీరు ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు వ్యూ ఎలా ఉందో మీకు కనపడుతుంది అనమాట. అంతలో మీరు చేయాల్సిన పని ఏంటంటే మన వీడియోకి లైక్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అనమాట లైట్ హౌస్. ఇప్పుడు మనం దాన్ని ఎక్కడానికి అయితే మనకి ఒక పర్సన్కి అయితే 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ తీసుకుంటారనమాట. మరి లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి చూస్తే అయితే ఇలా అయితే కనిపిస్తూ ఉంటుంది. చూడండి, చాలా బాగుంది కదా చూడటానికి అయితే. ఇంకా పైకి ఎక్కి చూస్తే వ్యూ అయితే మామూలుగా ఉండదు అనమాట. చూడండి మీరు ఇక్కడ కనిపిస్తున్న ఎంత లైట్ హౌస్ లోపల ఉన్న పార్క్ అనమాట. చూడటానికి చాలా బాగుంది అనమాట వ్యూ అయితే. చుట్టూ చూసి చూడండి ఎలా ఉంది వ్యూ అయితే. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది ఈ వ్యూ. ఇప్పుడు మనం చేయాల్సింది పైకి ఎక్కడమే అనమాట. మరి కొంచెంసేపట్లో పైకి ఎక్కైతే నేనైతే వీడియో చూపిస్తాను. ఫుల్ గా అయితే చూసి వీడియో చూసి ఎంజాయ్ చేయండి. వ్యూ అయితే చాలా బాగుంటది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మీకు బీచ్ అయితే కనిపిస్తుంది చూడండి. కానీ ఇక్కడ నుంచి కాదు, నేను పైకి లైట్ హౌస్ ఎక్కైతే మీకైతే చూపిస్తాను వ్యూ. చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కనే పోర్ట్ కూడా పడతా ఉంది, అది కూడా కనిపిస్తుంది అనమాట పైకి ఎక్కితే. మీకోసం నేనైతే ఈ రిస్క్ చేసి అయితే మీకోసం వీడియో చూపిస్తాను. స్కిప్ చేయకుండా మధ్యలో వీడియో ఫుల్ గా అయితే చూడండి, ఓకేనా? ఇంకో విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లైట్ హౌస్ దగ్గరికి రావాలంటే రామపట్నం దగ్గరికి మనకైతే ఆఫ్టర్నూన్ 3:30కి 4కి అయితే అలా ఓపెన్ చేస్తారు. అప్పుడైతే మనకైతే మనం ఎక్కేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా రావాలనుకుంటే ఆ టైంలో అయితే రండి. ముందుగా వచ్చి టైం అయితే వేస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ టైంలో అక్కడ ఎవరు ఉండరు అనమాట. నేను 3:30కి 4కి అలా వచ్చాను. అండ్ ఈ టైంలో ఇంకొంచెం ఒక 10 మినిట్స్లో అయితే ఇంకా పైకి ఎక్కి అయితే వీడియో అయితే తీస్తాను. స్కిప్ చేయకుండా ఎవరైతే ఫుల్ వీడియో అయితే చూడండి. మనకి కింద నుంచి లైట్ హౌస్ పైకి ఎక్కడానికి మనకి లోపల మెట్ల మార్గం అయితే ఉంటుంది. మినిమం 10 to 11 ఫ్లోర్స్ అయితే ఉంటుంది అనమాట పైకి ఎక్కడానికి. ఇంత హైట్ ఎక్కి చాలా రోజులు అయింది కాబట్టి ఇప్పుడు ఎక్కుతుండేసరికి సడన్గా మనకైతే కాళ్ళు అయితే చాలా నొప్పి అయితే తీస్తున్నాయి. కానీ పైకి ఎక్కడానికి అయితే చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఉందన్నమాట పైనుంచి వ్యూ చూడటానికి. నాకు మొత్తానికి మనం అయితే 5 ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూడండి గ్రీన్ మెట్లు కనిపిస్తుంది కదా, దీంట్లో నుంచి అయితే పైకి ఎక్కాలి. తర్వాత ఇంకా బొక్కల నుంచి బయటకు వచ్చామంటే ఇంకా మనం అయితే వ్యూ అయితే చూడవచ్చు అనమాట మొత్తం ఇక్కడ నుంచి. మొత్తానికి మనమైతే చాలా రోజులకైతే లైట్ హౌస్ అయితే ఎక్కాము. అసలు వ్యూ చూడండి అసలు ఎలా ఉందో, అసలు మామూలుగా లేదు. నేనైతే 6th క్లాస్ లో ఉన్నప్పుడు మా సార్ వాళ్ళు అయితే తీసుకొచ్చారనమాట నన్ను. అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంది, కానీ మనమే పెద్ద దిగం. అది అప్పటికి ఇప్పుడు అలాగే ఉందన్నమాట. అసలు వ్యూ అయితే అసలు చూడండి, ఆ వెనకాల బీచ్ అలా చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది. ఇటు చూసుకుంటే కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయి అన్నమాట. నా ఫ్లాట్ సైడ్ చూడండి కొన్ని ఇల్లులు కూడా కనబడతా ఉంటాయి. మామూలుగా లేదైతే వ్యూ అయితే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని హ్యాపీ చేయడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. వ్యూ అయితే వీడియో అయితే ఫుల్ గా చూడండి. లైట్ హౌస్ పైనుంచి చూస్తుంటే అయితే మనకైతే కొన్ని ఇల్లులు అయితే కనిపిస్తా ఉన్నాయి. కానీ పైనుంచి సముద్రాన్ని చూస్తుంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు కింద నుంచే చూస్తాం సముద్రం. కానీ ఇక్కడైతే లైట్ హౌస్ కింద అయితే ఒక పార్క్ కూడా ఉందన్నమాట. అదో చూడండి, కొంచెం టైం పాస్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది పార్క్ అయితే. కానీ అటు రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, అటు సైడే ఉందన్నమాట అది పోర్ట్ అయితే. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, నేను చూపిస్తాను. కాకపోతే మీరు చేయాల్సింది ఒకటే పని అనమాట, మన వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనం పైకి ఎక్కడానికి వచ్చిన ఎంట్రన్స్ దారి అనమాట, అదంతా కనిపిస్తుంది కదా అది. అటు సైడ్ లాస్ట్లో చూడండి మీకు పోర్ట్ ఏరియా అయితే చూపిస్తాను వీడియో జూమ్ చేసి. ఇప్పుడు దాకా నేను చెప్పిన పోర్ట్ ఏరియా అదే కనిపిస్తుంది కదా, అదే అనమాట. చాలా ఫాస్ట్గా అయితే వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. లోపలికైతే సముద్రం లోపలికైతే రోడ్స్ వేస్తూ ఉన్నారు చూడండి. కాకపోతే ఇంకా దాదాపుగా త్వరగానే పూర్తి చేస్తారు నాకు తెలిసి అయితే. వ్యూస్ అయితే మామూలుగా లేవు పైనుంచి చూస్తుంటే. నాకు చాలా బాగా నచ్చింది. సముద్రంలో ఒక షిప్ లాగా ఒక పడవ అయితే తిరుగుతూ ఉంది చూడండి, అదిగోండి. నేను చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను వ్యూ అయితే. కొంచెం బ్లర్గా కనిపిస్తుంది కానీ చూడటానికి అయితే చాలా బాగుంది. ఓకే, మీరు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.